మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస విజయాలతో జోరు మీదున్నాడు. హీరోగా నటించిన ధృవ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. అంతేకాదు నిర్మాతగా తొలి ప్రయత్నమైన ఖైదీ నెంబర్ 150 కూడా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఎప్పుడూ కమర్షియల్ సినిమాలు చేసే రామ్ చరణ్ ఇప్పుడు తన పందా మార్చాడు. పలు ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ కథలు ఎంచుకుంటున్నాడు. ధృవ సక్సెస్ తర్వాత అదే ఫార్ములా తన తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేసే ఆలోచనలు ఉన్నాడు చరణ్. రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడట. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తర్వాత కూడా మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు చరణ్. మాస్ యాక్షన్ ఇమేజ్ ఉన్న చెర్రీ, క్లాస్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లను తెరకెక్కించే మణిరత్నం దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇటీవలి కాలంలో మీలో ఎవరు కోటీశ్వరుడు షూట్ కోసం సుహాసినితో పాటు హైదరాబాద్ వచ్చిన మణిరత్నం చిరంజీవి, రామ్ చరణ్లతో సినిమా గురించి చర్చించాడట. చరణ్ కూడా మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడంతో త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం కార్తీ హీరోగా చెలియా సినిమాను పూర్తి చేసిన మణిరత్నం చరణ్ తో చేయబోయే సినిమాకు లొకేషన్ల వేట కూడా మొదలు పెట్టేశాడట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.